హాయ్ అందరికీ నమస్కారం. ఇంట్లోనే ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి మైదా ఎగ్గు యూస్ చేయకుండా హెల్తీగా టేస్టీగా ఇట్లా చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత బౌల్లో ఇది పోసేసి తర్వాత అదే మిక్సీ జార్లో 1/2 కప్పు షుగరు, 1/4 గీ వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు కర్డ్ వేసుకొని మిక్సీ పట్టేసేయాలి ఈ మూడింటిని ఫస్ట్. తర్వాత 1/2 కప్పు వీట్ ఫ్లోర్ వేసి ఇవి రెండు ఫస్ట్ కలుపుకోవాలి. కలిపిన తర్వాత బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/4 స్పూన్ వేసుకోవాలి. ఇవి రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. అది వేసేసేసి మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. నీట్గా ఉండలు లేకుండా ఒకేలాగా కలపాలి. అట్లా కలిపితే నీట్గా మొత్తం కలుస్తుంది. తర్వాత 1/2 కప్పు మిల్క్ని వేడి చేసి చల్లార్చి పెట్టుకోవాలి. ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అయ్యిద్ది. మళ్ళీ కొంచెం మిల్క్ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. అంటే జారులాగా నీట్గా ఉండాలి ఇది, అప్పుడే కేక్ నీట్గా వస్తుంది. తర్వాత కేక్ చేసుకునే బౌల్ తీసుకొని ఫస్ట్ గీ వేసి తర్వాత గోధుమ పిండి వేసేసేసి ఇట్లాగా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం గట్టిగా అయ్యిద్ది. మళ్ళీ కొంచెం మిల్క్ వేసుకొని అదేవిధంగా వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసాను. వేసేసి మళ్ళీ ఇంకోసారి నీట్గా ఇట్లా కలిపేసేసాను. కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బౌలు, ఆ బౌల్లో ఇది కరెక్ట్గా నీట్గా ఈ విధంగా జారుడుగా నీట్గా ఉండాలి. ఇట్లా వేసేసేసి మన దగ్గర ఉన్న నట్స్ ఏ ఉన్నా వేసుకోవచ్చు. బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ కిస్మిస్ ఏ ఉన్నా వేసుకొని అంతే అన్నమాట. 40 మినిట్స్ ఉడకాలి. ఉడికిందో లేదో మనం ఒక టూత్పిక్ తీసుకొని చూస్తే అర్థమైద్ది ఉడికిందా లేదా. అంతే అన్నమాట, రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ విధంగా నీట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా షేప్ కూడా ఎట్లా కావాలంటే అలాగా కట్ చేసుకోవచ్చు. అంతే అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.